సర్కారుపై పదునైన విమర్శలు, ప్రజారాజ్యంపై విసురులు, తెలుగుదేశం అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలపై వివరణ. ఇలా నెల్లూరు జిల్లాలో తొలి రోజు బాలకృష్ణ పర్యటన సాగింది. మధ్యలో సినీ ఫక్కీలో డైలాగులు చెప్పి అభిమానులను అలరించారు బాలయ్య. సెజ్లపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ స్థానికులను ఆకట్టుకుంటూ ముందుకు సాగారు బాలకృష్ణ. నెల్లూరు జిల్లాలో బాలకృష్ణ చేపట్టిన 5 రోజుల పర్యటన అశేష జనవాహిని విశేష స్పందన మధ్య సాగుతోంది. ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా పాలకుల విధానాలపైనే ఆయన ప్రసంగాలు సాగాయి. నిన్న ఉదయం తడ మండలం పన్నంగాడు వద్ద ప్రారంభమైన బాలయ్య రోడ్ షో సూళ్లూరుపేట, నాయుడుపేట మీదుగా వెంకటగిరి వరకు సాగింది. దారి పొడవునా అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని ప్రకటించిన బాలకృష్ణ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ పార్టీకి తిరిగి అధికారం అప్పగిస్తే గడ్డి, ఇసుక, మట్టి ఇలా అన్ని తింటారని ఆవేశంగా మాట్లాడారు. సెజ్ల పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు దగ్గర అతి బలవంతంగా ఈ భూమిని రాబట్టుకుంటున్నారు. సెజ్ పేరుతో మీకు భూమి లేకుండా చేస్తున్నారు, దున్నుకోవడానికి భూమి లేకుండా చేస్తున్నారు, పంట పండించుకోవడానికి భూమి లేకుండా చేస్తున్నారు. సామాజిక న్యాయం కేవలం తెలుగుదేశంతోనే సాధ్యమైందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చే పార్టీలు చేయాల్సింది ఏమీ లేదన్నారు. సామాజిక న్యాయం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో హరిజన గిరిజన బడుగు వర్గాలకు చెందిన ఎంతోమంది కొత్త నాయకులు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ఎన్నో ముఖ్యమైన పదవులను పొందుతూనే ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లోక్సభ స్పీకరు, అసెంబ్లీ స్పీకర్ లాంటి ఉన్నతమైన పదవుల్ని బడుగులకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. జనమంతా తొడకొడితేనే ఈ సర్కారు కూలిపోతుందని, కంటి చూపుతో అవినీతిని అంతమొందిస్తానంటూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. రెండో రోజైన ఇవాళ బాలయ్య రోడ్ షో బాలయ్యపల్లి నుంచి ప్రారంభమై గూడూరు, మనుబోలు, వెంకటాచలం, సర్వేపల్లి, ముత్తుకూరు, కాకుపల్లి మీదుగా నెల్లూరు వరకు సాగుతుంది. ఆయన ఇక్కడే రాత్రి బస చేస్తారు.